నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. నిన్న వనపర్తి నియోజకవర్గంలో మంత్రుల పర్యటన ఆత్మస్తుతి పరనిందను తలపించింది అని, గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనల చేయడం వారి అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగిన పత్రికా సమావేశంలో గట్టు యాదవ్, నందిమల్ల అశోక్ ఘాటుగా విమర్శించారు. ఒకవైపు నిన్న ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగానే, ఖిల్లాఘనపూర్ మండలం వెంకటాంపల్లి గ్రామానికి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు సిద్ధిరాము సకాలంలో ఇందిరమ్మ ఇంటి బిల్లులు రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకోవడం కాంగ్రెస్ పాలనకు పరాకాష్ఠ అని విమర్శించారు. ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. ఒక పక్క మీకు అధికారం ఇచ్చినందుకు పేదవాళ్ళందరూ మేము మోసపోయిన వాళ్ళ దిగులతోనే ఉన్న పరిస్థితిని, మరి ఎక్కడికి ఏ పల్లెకి వెళ్ళినా, ఏ వార్డులకు వెళ్ళినా, ఏ బస్సుకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలని బీఆర్ఎస్ ప్రతిపక్షాలే చెప్పడం లేదు, ప్రజలే నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో రైతులు మోసపోయినరు. ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా ఒక మాట మాట్లాడిండు, టీఆర్ఎస్ హయాంలో రైతులకు సంఖ్యలు వేసిర్రు అని. ఎక్కడ సంఖ్యలు వేసిర్రు, ఏ రైతులకు సంఖ్యలు వేసిర్రు? ఈ రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మాసిటీ కోసం ఇదే పాలమూరు జిల్లాలో రైతులకు సంఖ్యలు వేసి ఫార్మాసిటీని తయారు చేయాలని చెప్పి రైతులకు సంఖ్యలు వేసింది ఎవరు? నీవు, నీ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు. ఆనాడు 15,000 ఇస్తానని అబద్ధాలు చెప్పినావు, రైతు భరోసా 12,000 కుదిర్చినావు. మరి ఇంతవరకు మీతో లెక్కలు ఉంటే తెలుసండి. రైతు మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు కావస్తుంది, ఏడాదికి 2 పంటలకు ఇచ్చినా దాదాపు 6 సార్లు ఇవ్వాలి. 4 సార్లు ఎగ్గొట్టిరా లేదా మీ ఆత్మసాక్షిగా చెప్పండి. మొదట మీరు ఇచ్చేది 15,000 అని చెప్పారు, ఎకరాకి 7,500 చొప్పున ఇస్తున్నారు. అలా ఎకరాకు 7,500 చొప్పున ఇయ్యకపోగా కుంటా 2 గుంటలకు 2 ఎకరాలకి ఎకరాకు మాత్రమే ఫస్ట్ విడతలో ఇచ్చిండ్రు. మొన్న ఈ మధ్య 5 ఎకరాల లోపల మాత్రమే వేసిండ్రు. మీరు చెప్పింది ఏంది, 7 ఎకరాల వరకైనా వేస్తామని చెప్పారు, కానీ 7 ఎకరాల రైతాంగానికి ఎవరికి కూడా వేసినట్లు ఆధారాలు లేవు. రెండో విషయం, ఆనాడు మీరు చెప్పింది ఏంది, ఎంత భూమి ఉన్నా రైతు భరోసా కింద 15,000 దాకా ఎకరాకి 7,500 లెక్క ప్రకారం కట్టిస్తున్నారు. మీరు సిగ్గుమాలిన పని కాదా ఇది? నీతి తప్పిన మీ నియత లేని కాంగ్రెస్ కి నీతులు తప్పడం, మాటలు తప్పడం ఉండొచ్చేమో కానీ కేసీఆర్కి ఉండదు. కేసీఆర్ ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడ్డాడు. ఆనాడు ఉద్యమంలో ఏదైతే తెలంగాణ రైతాంగం మోసపోతుంది, తెలంగాణ రైతాంగానికి సాగునీరు లేదు, బోర్ల మీద బావుల మీద ఆధారపడి కాలిపోయిన మోటార్లతోన ఏగలేక ఆత్మహత్యలు చేసుకొని సస్తున్న మా రైతాంగాన్ని ఉద్యమం ట్యాగ్ లైన్లనే తీసుకొని మా రైతులు మోసపోతున్నారని ఆనాడు ఆంధ్ర బాబు అయినటువంటి చంద్రబాబు నాయుడుకి ఒక లెటర్ రాసి మా తెలంగాణ ఏనాటికైనా పాలమూరు జిల్లా ప్రాజెక్టులను సాధించుకుంటాం, అప్పర్ కృష్ణ ద్వారా తెలంగాణలో నీళ్లు వారిస్తామని చెప్పి శపథం చేసి ఆనాడు మనకి ఏదైతే చంద్రబాబు నాయుడుకి సవాల్ ఇసి మేము మా తెలంగాణను తెచ్చుకొని మా పంటలు పండించుకుంటామని ఏదైతే అన్నాడో దాని ప్రకారమే మరి 2014లో మేము అధికారంకి వచ్చినాడు రైతు బంధు ఇస్తామని హామీలు ఇవ్వలే. ఆనాడు వృద్ధులకు, వికలాంగులకు కూడా మేము ఆసరా పెన్షన్ ఇస్తామని మేము హామీలు ఇవ్వలే. మరి దళితులకు దళిత బంధు ఇస్తామని మేము హామీలు ఇవ్వలే. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన గొప్ప నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కేసీఆర్ మాత్రమే. నీలాక పొంగులేటి నువ్వు చేసే లూటీ మొత్తం తెలుసు. మరి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పేది ఒక మాట, భూభారతిలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది, అందులో నీవే బాధ్యుడు అని. దానికి దమ్ముంటే సమాధానం చెప్పు. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు చేసినామని నీ నాలుకనా తాటిమట్టనా కాగ్ నివేదికలే చెప్పినాయి 3,80,00,000 చిల్లర ఉన్నాయని చెప్పి అమ్మమంటే 4 కోట్ల పైసలకే ఉందని నిన్న హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మీకు నిజంగా మా నోరు చెడిపోతుందా? మిమ్మల్ని తిట్టాలంటే కూడా మా నోరుకు సిగ్గు అనిపిస్తుంది. మీరు ఇంతకు మనుషులా లేకపోతే
సన్యాసులు అర్థం కాలే మీకు. మీరు చిన్నపిల్లల ఒక మంత్రి హోదాలో ఉండి మీ కృష్ణారావు ఏం మాట్లాడింది మొన్న, గన్ పార్క్ రండి, తెలంగాణ భవన్కి వస్తా. మరి మీరు అందరూ తోపుగాళ్ళు అయితే ఈ పత్రికలలో ఎందుకు చెప్తున్నారా? గన్ పార్క్ అనే కూర్చోండి, తెలంగాణ భవన్ లో కుర్చీలు వేసిరు కదా, అక్కడికి రాండి. 8 లక్షల కోట్లుందా 4 లక్షల కోట్లుందా తెలుసుకుందాం రాండి. ఎందుకు వచ్చి బజార్లో మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడేటప్పుడు కొద్దిగా వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. మీరు ఉన్నది ఒక గౌరవ హోదాలో ఉన్నారు, మంత్రులుగా మీరు ఏం మాట్లాడినా కూడా రికార్డ్ అవుతుంది అనే సంగతిని గుర్తించుకోండి. మీరు ఇవాళ చెప్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మొత్తం గుడిసెలు నిండే తెలంగాణలో. ఇవాళ ఎవరైనా ఒక్క గుడిసెను తెలంగాణలో గత 5 ఏళ్ల కింద నుంచి 10 ఏళ్ల నుంచి మొన్న కేసీఆర్ దిగిపోయే వరకు ఏ పల్లెల గుడిసెలు ఉన్నావో చూపెట్టమని దమ్ముంటే. ఇవాళ మీ దెబ్బకి ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరేందో పెద్ద గొప్పలు అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలో 1,50,000 కేంద్రం నుంచి వస్తున్నాయి, మీరు ఇచ్చే 5 లక్షలల్లా. గ్రామ పంచాయతీలలో 1,20,000 వస్తున్నాయి. ఇవాళ మీరు ప్రొసీడింగ్లు ఇస్తున్నారు, రైతు వాళ్ళు లబ్ధిదారులు వాళ్ళ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు. ఉన్న చిన్న ఇళ్లను తొలగించుకొని అప్పులు తిప్పలే తప్ప ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికి కూడా లబ్ధిదారులకు సంతోషం లేదు. 20-25 లక్షలు పెట్టి ఇల్లు కడితే మీరు ఇచ్చే 3.5 లక్షలే కేంద్రం పైసలు తీసేస్తే. అందులో మీ 3.5 లక్షలకు 3 నామాలు పెట్టిపోతున్నారు, కాంగ్రెస్ జెండా కలర్ వేస్తున్నారు. ఇదా మీ ద్వంద్వనీతి? మీకు దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమున్నాయి? తులం బంగారు ఇస్తున్నారు, ఫీజు రియంబర్స్ ఇప్పటి వరకు కూడా చెల్లించలే. విద్యార్థుల తల్లిదండ్రులను వేధించి ఇవాళ కూడా ఫీజు రియంబర్స్ గురించి మరి పిల్లలు అయోమయ స్థితిలో ఉన్నారు. గురుకులాలు ఎత్తేయడానికి ప్లాన్ చేస్తున్నారు మీరు. గురుకులాల మెయింటెనెన్స్ లేదు, పురుగులన్నం తిని పిల్లలు కడుపు నొప్పితోన విరోచనాలతోన బాధపడుతుంటే దుర్మార్గుల్లాగా కళ్ళతో చూస్తున్నారు. ఇవి మీకు గనరావా? మీరు చేసిన ఇందిరమ్మ ఇల్లుకే మొత్తం సుందరం, మొత్తం సింగపూర్ సిటీ అయిందా తెలంగాణ? ఇందిరమ్మ ఇల్లు చరిత్ర ఏంది? మరి మోడీ పైసలు ఎక్కడ పోయినా 1,50,000 1,20,000? అది నీవు 3 లక్షల లబ్ధిదారుకు ప్రొసీడింగ్ ఇస్తే 3.5 లక్షల కోసం 30 లక్షలు చేసి అప్పు చేసి, ఇందాక మా సోదరుడు చెప్పినట్లు అది వెంకటాపురంలో సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు ఇక పండుగ చేసుకుంటుంటే ఆడ శివలు లేసింది. దీనికి మీ సమాధానం ఏంది? మీరు నిజంగా మనుషులైతే అక్కడికి వెళ్ళి పరామర్శించాలి. నిన్న మీ నాయకుడు ముఖ్యమంత్రి చెప్తే మీ నాయకుడికి ఎవరో గుండెపోటు వచ్చి మరణిస్తే పోయిండు, కానీ ఇక్కడ మరి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారు ఉదేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పరామర్శించని పరమ మూర్ఖులు మీరు. ఇలాంటి వ్యవస్థను మేము ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు ఇందాక పాలిటెక్నిక్ చేసినా, ఐటీ టవర్ చేసినా, ఏం చేసినా కనీసం సిగ్నల్ కదా సార్ మీకు? ఇప్పుడు మంది చేసిన దాన్ని మనదని చెప్పి ఎవరికో పుట్టిన బిడ్డకు మేము తోటలే కడతా అంటే ఎట్లా పోయి? నువ్వు ఉట్టించుకొని కట్టుకో. నీకేమన్నా శక్తి ఉంటే నువ్వు చేసుకో. నువ్వు కొత్త పనులు ఏమన్నా చేస్తే మేము హర్షిస్తాం, మేము కాదనం. నువ్వు వనపర్తికి రోడ్ల విస్తరణ 90% చేసిన రోడ్ల విస్తరణను పూర్తి చేయలేదు. పెద్ద రోడ్ల బండ్లు పెట్టి అలసలు చేసి ఆల్రెడీ సెట్ బ్యాక్ ఉన్న దాంట్లను ఆ మట్టి ఈ మట్టి గెలికి మొత్తం ఇప్పుడు సింగపూర్ రోడ్ వేస్తున్నా నేను, మొత్తం రోడ్ వైండింగ్ అయిపోతుంది అని చెప్పి మరి ప్రజల కోసం మార్కెటింగ్ మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టి వీధి వ్యాపారుల పోరాటం చూస్తే బాగా అనిపిస్తుంది. ఇవాళ వాళ్ళ సంత తీసుకొని మళ్ళీ దాన్ని ముందర పెడతాంటో. ఎవరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ప్రైవేట్ భవనాలు లేవా? గవర్నమెంట్ భవనాలే అనుకుంటే చాలా వెకెట్ ఉన్నాయి. ఇప్పుడు కలెక్టరేట్ ముందరనో లేకపోతే పాత డిఎస్పీ ఆఫీస్ ఇవల్ల ఖాళీలు ఉన్నాయి కదా. ఆ ప్రజల కోసం కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని మీ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలకు టెండర్ వేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దస్తావేజు వాళ్ళతో కూడా మీరు లోపాయికారిగా లూటీ జరుగుతుంది. అక్కడ వాళ్ళకి తక్కువ రేటుకు నిర్ణయించి పన్ను అమ్ముకునేటోడు మటన్ అమ్ముకునేటోడు కొరకు కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని రిజిస్టర్ ఆఫీస్ చేసిరు. మళ్ళా నిన్న రిజిస్టర్ ఆఫీస్ భవనం కోసం కూడా శంకుస్థాపన చేసిన అని చెప్తున్నారు. బాగుంది. మీరు ఎన్ని చేసినా కూడా ఒకటి మాత్రం క్లియర్, నోటికి వచ్చినట్లు ఆగొద్దండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, జీవోలు ఉంటాయి, అంతా ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. మీకు నిజంగా దమ్ముంటే
ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో మీరు తెచ్చిన తాగునీరేంది, సాగునీరేంది, మీరు తెచ్చినటువంటి పకడ్బందీ బిల్డింగ్లు ఏంటి, విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామని చెప్పి చదువుకున్నాం. మా ముఖ్యమంత్రి ఈయనే వనపర్తిలో చదివిను, మొత్తం సుందరంగా చేస్తాడని చెప్పి ఇప్పుడు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో గుంత తవ్వి పెట్టిండ్రు. ఆ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మరి ఇక అన్ని రకాలుగా ఎన్నిసార్లు చెప్తారు? రావణగట్టు రిజర్వాయర్ చిన్నారెడ్డి రేపు వస్తుంది, మా అన్న మాధవరెడ్డి పేరు మీద పెట్టి మొత్తం పూర్తి చేస్తామని చెప్పి ఏడాదిన్నారా? మరి ఏడ ఉంది అది? మరి నిరంజన్ రెడ్డి తెచ్చిన నీళ్ళేంది, మీరు తెచ్చిన నీళ్ళేంది? కొలతలు లేవా? ఆఫీసర్లతో రికార్డులు లేవా? ఇదే మాటను మరొక్కసారి పొంగులెట్టికి చెప్తున్నాం. మీకు నిజంగా 2 మంత్రులు నిన్న మీ సవాల్ ఇచ్చిన మంత్రి ఉన్నాడు. రేపు మా హరీష్ రావు కేటీఆర్ గారితో వెళ్ళి మీ రేవంత్ రెడ్డితో టైం తీసుకొని వాళ్ళకి టైం అడగండి. ఈ రాష్ట్ర అప్పుల మీద స్పష్టంగా ప్రజలకు తెలిసేటట్లు గన్ పార్క్ ముందర కూర్చుంటారు. ప్రశాంతంగా మీ పోలీసు వ్యవస్థ లేకుండా, గందరగోళం లేకుండా మా నాయకులు ఇద్దరే వస్తారు. మీరు 100 మంది అయినా రాండి, సమాధానం చెప్తారు. ఇక వచ్చి హైదరాబాద్ లో పిల్లులు, ఈడ వచ్చితే పుల్లులా? మీరు ఏడే మీ జూల పిల్లి సవాల్ ఇసిరిండు కదా, నువ్వు కూడా 8 కోట్ల అప్పు అని మళ్ళీ చెప్పినావు కదా, దానికి లెక్కలు ఉంటే ఇవ్వండి. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చపోగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవడానికి కేవలం ఈ రాష్ట్ర ఖజానాను శ్రీనివాసరెడ్డి పొంగులేటి కాదు, ఆయన పొంగులూటి, ఆయన కాంట్రాక్టులకు, ఆయన వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలకు, కోమటిరెడ్డి కంపెనీలకు, తిరుపతి రెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి బ్రదర్స్ కి మీరు ఫార్మాసిటీల పేరు మీద మొత్తం నయా వంచన, నయా దందనతో చేస్తున్నారు తప్ప పేద ప్రజల కష్టాలు ఎన్నడూ కూడా మీకు పట్టవు. తెచ్చింది తెలంగాణ కేసీఆరే. పేదల రైతాంగాన్ని కడుపు నిండా అన్నం పెట్టి మరి పెట్టుబడికి సాయం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మరి వాళ్ళ కరెంటు కూడా ఎంత వస్తుంది ఏందో లేదో బజార్కి రండి, రైతులను నిలుద్దాం. మరి రుణమాఫీ మొత్తం చేస్తామని చెప్తున్నారు, ఇప్పటి వరకు కూడా 60% దాటలే. మరి అవి కూడా మాతో లెక్కలు ఉన్నాయి. లెక్కలు ఉంటే రండి, నోరు ఉందని మాట్లాడొద్దండి. చిల్లరగాళ్ళతోన వ్యక్తిగతంగా చిల్లర కామెంట్స్ పెట్టిస్తే దాని మీద ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద ముగిసొచ్చు. పోలీసు వాళ్ళు కూడా నిమ్మకు ఎత్తినట్లు ఉండొచ్చు. మా వాళ్ళు మాట్లాడితే కేసులు పెట్టడం, వాళ్ళు ఎన్ని తిట్టినా, వాళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని ఎంత తునలాడినా కూడా, వాళ్ళను మేము ఎన్ని కంప్లైంట్లు చేసినా కూడా పోలీస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళకి, ఎస్పీ గారికి కూడా, మరి కాంగ్రెస్ వాళ్ళ మీద ఎన్ని కేసులు కట్టిరు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జరిగిన విధానాల మీద మా వాళ్ళ మీద ఎన్ని కేసులు ఒకసారి లెక్క చేయండి. వాళ్ళ మీద మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం, మీరు ఎన్ని కేసులు చేసింది కూడా మేము గుర్తుపడదామని చెప్తూ, ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ నయవంచక పార్టీ. 50 ఏళ్ల నాడు తెలంగాణకి ఏం మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ, అదే సేమ్ ఇప్పుడు రిపీట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కలలు కంటుంది, బల్బు చూసి వాపనుకుంటుంది. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో తీసేసిండ్రు. ఇవి మీకు కుంటి దినాలు మాత్రమే. ఈ 2 ఏళ్లు మీరు గడుపుకొని దోపిడికి, దొంగలకు ఆశ్రయంగా మిగులుతుంది తప్ప ప్రజా ఆశయాలు ఏవి కూడా నెరవేరవు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. మరి మీకు నిజంగా కూడా మరి ఇక్కడ వచ్చి ప్రజల ముందు మాట్లాడకండి, హైదరాబాద్కు రండి. రాష్ట్ర కళాశాలలో మీరు చేసిన అప్పెంత, మేము చేసిన అప్పెంత, మేము చేసిన అభివృద్ధి ఎంత, మీరు చేసిన అభివృద్ధి ఎంత, ఒక శ్వేతపత్రం విడుదల చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికి కూడా మళ్ళొక్కసారి కూడా కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం, చేసిందే చెప్పండి. మేం చేసిన దాని మీద పునాది రాళ్ళ కలరేసి దాని మీద షో చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. స్థాపన చేశారు. ఇవాళ ఇక్కడ మొత్తం మీరు ఎందుకు గ్రామాలకు పోయి ఆడ శంకుస్థాపన ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు చేస్తలేరని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ అన్ని దింబేలు దిష్టిబొమ్మలాగా మిగిలిపోయినాయి తప్ప రూపుదిద్దుకున్న పరిస్థితులు లేవు. కేవలం మంచిగా ఉన్నటువంటి పిల్లలకు ఆడుకునేటువంటి క్రీడా మైదానాన్ని ఇవాళ ఆడ ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని అక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇవాళ విద్యార్థులకు క్రీడా స్ఫూర్తి నింపాల్సిన ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీకు కావాల్సిన వనపర్తిలో అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీరు చేసినటువంటి ఆ జీవోలను అదే ప్లేస్ లో కాకుండా మీరు చేస్తే మీకు గుర్తింపు ఉంటుంది.
ఇప్పుడు ఇవాళ ఐటీ టవర్ నిరంజన్ రెడ్డి తెచ్చిండు. ఐటీ టవర్ అంతకంటే మెరుగైన ఐటీ టవర్ తీసుకొచ్చి ఒకతోనే నిర్మిస్తే మీకు గుర్తింపు తగ్గుతుంది తప్ప తెచ్చిన దాన్ని తెచ్చి ఒకటే విధంగా ప్రచార ఆర్భాటానికి లోపడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం బిల్లులు చెల్లించాలి. వాళ్ళు రాకుండా చాలా అవస్థలు పడుతున్నారు, అప్పులు చేస్తున్నారు. మీరు ఇచ్చే 5 లక్షల రూపాయలు ఏ మూలకు సరిపోవని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నా. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు బిల్లులు పెంచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇవాళ వెంకటంపల్లిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి సిద్దిరాముకు మేము మా పార్టీ తరఫున, అదేవిధంగా మా నాయకులు అమెరికా పర్యటనలో ఉన్న అక్కడి నుంచి వారు తీవ్ర సానుభూతి తెలిపిండ్రు. ఆ సిద్దిరాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన సిద్దిరాముకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలి. అదేవిధంగా 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మేము పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.